ఈరోజు నా స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను పాలకూరని ఇలా మంచిగా కట్ చేసేసేయాలి. కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేయాలి. సో పాలకూర ఇప్పుడు ఆకుకూరలో చాలా ఎక్కువగా మట్టి ఉంటుంది. సో జాగ్రత్తగా దీన్ని చక్కగా ఒక్కొక్కటి ఇలా ఇది చేసుకుంటూ మంచిగా వాష్ చేసేసుకొని దీంట్లో వాటర్ అంతా పోయేలాగా కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా దీంట్లో మనము ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను పాలకూరని పప్పుతో పాటు ఉడకబెట్టానండి. ఎందుకంటే పప్పులో పాలకూర వేసి ఉడకబెడితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోయి కొంచెం టేస్ట్ కూడా నాకు ఎందుకు అంత మంచిగా అనిపించదు. సో ఇలా విడివిడిగా చేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఉల్లిగడ్డలని ఇలా పొడుగ్గా కోసేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే చీలికలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా తీసి వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది కొత్తిమీర చూసారా, ఇది 1 వీక్ అయింది, అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉంది. నేను దీన్ని బాక్స్లో కింద కూడా టిష్యూ వేసి దాంట్లో ఈ కొత్తిమీర కాడలన్నీ కట్ చేసేసి, ఎందుకంటే ఆ కాడలకంతా మట్టి ఉంటుంది. సో ఫస్ట్ తెచ్చినప్పుడే ఆ కాడలంతా కట్ చేసేసి ఇలా పెట్టి పైన కూడా ఒక టిష్యూ పెట్టేసేసి బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో అలా స్టోర్ చేయటం వల్ల మనకి 1 వీక్ 10 డేస్ కూడా యాక్చువల్గా ఫ్రెష్గా బాగుంటుంది. చాలా ఎప్పుడు తీసినా ఆకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనము సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు చేయాలనుకున్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగువ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు ఇవి కొంచెం దూరగా వేయించాక ఇందులో మనం ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు ఇది వేసి ఇది కూడా మళ్ళీ కొంచెం దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక కడిగి శుభ్రం చేసుకున్న పాలకూర ఆయిల్ వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టాం కదా, ఆ పాలకూరని ఇందులో వేసేసి దాన్ని కూడా చక్కగా కొంచెం సేపు వేయించి మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టి కొంచెం సేపు వాటిని మగ్గనిద్దాం. చూసారా, కలర్ కూడా పోకుండా ఎంత బాగుందో పచ్చగా. ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేసి మళ్ళీ దాన్ని కాసేపు వేయించుకుందాం. కొంచెం నీళ్లు పోస్తే దాంట్లో మనం వేసిన ఆ పసుపు, ఉప్పు, కారం, చింతపండు అదంతా కూడా కొంచెం దీనికి ఆకుకి బాగా పట్టి కొంచెం బాగుంటుంది అన్నమాట. సో దాన్ని అలాగా ఇంకొద్దిసేపు అలా చేద్దాము. దాని తర్వాత ఇప్పుడు ఇట్లా ఉడికాక ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్న ముద్దపప్పుని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ ఆకుకూర ఇది అంత బాగా కలిసేటట్టు మంచిగా కలిపేసుకొని కొంచెం ఉడకనిచ్చి మీకు
కావాలి అనుకుంటే మీ కన్సిస్టెంటీ ప్రకారము కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. గట్టి పప్పు కావాలనుకుంటే అలాగే సిమ్‌లో కాసేపు ఉడకనిచ్చి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. సో ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ.